హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్కుని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము అయితే చాలా బాగున్నాము. మీకందరికీ ఏడుపాయల వనదుర్గా భవానీ టెంపుల్ తెలుసు కదండి. ఈ టెంపుల్ ప్రస్తుత సిచ్యువేషన్ అండ్ వరద తగ్గాక అమ్మవారు ఎలా ఉన్నారో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా ఏడుపాయల చరిత్ర అయితే తెలుసుకుందాం. ఏడుపాయల వరదుర్గ భవానీ టెంపుల్లో మనకు కనకదుర్గమ్మ అమ్మవారు దర్శనమిస్తారు. మీకు తెలుసా, ఇది తెలంగాణలోనే సెకండ్ లార్జెస్ట్ జాతర అని. ఈ జాతరను మనం శివరాత్రి టైంలో 3 days సెలబ్రేట్ చేసుకుంటాము. అసలు ఏడుపాయల అని నేమ్ ఎలా వచ్చింది అంటారు? నేను చెప్తాను. ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పరాజుపై పగతో సర్పయజ్ఞం చేస్తాడు. యజ్ఞం వలన స్నేక్స్ అన్ని యజ్ఞంలో ఆహుతి అవుతాయి. అది చూసిన నాగుల తల్లి సర్పజాతిని కాపాడని అని గంగమ్మని వేడుకున్నారట. అప్పుడు గంగమ్మ 7 పాయలుగా డివైడ్ అయ్యి యజ్ఞంని ఆర్పేశారట. ఈ ఏడుపాయల మిడిల్లో అమ్మవారు వెలిశారు. అందువలన ఏడుపాయల దుర్గమ్మ అని నేమ్ వచ్చిందండి. గత 1 month నుండి మంజీరా నది వరద ఉధృతి వలన టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. వరద తగ్గిపోయాక చూస్తున్నారు కదా, టెంపుల్ మొత్తం కూడా చాలా డ్యామేజ్ అయ్యింది. దేవాలయం ముందు ఉన్న మండపం, రేకులు, ప్రసాదం కౌంటర్, షెడ్డు వరదలో కొట్టుకుపోయాయి. వరద కారణంగా దేవాలయంలో పేరుకుపోయిన చెత్త చెదారం, బురద, దెబ్బతిన్న ఆలయం పిల్లర్లు, క్యూ లైన్లు, బారికేడ్లు, గ్రిల్స్ అన్ని విభాగాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ వైర్లు పనికి రాకుండా పోయాయి. ఎవ్రీ ఇయర్ రెయినీ సీజన్లో మంజీరా నది వలన టెంపుల్ మొత్తం నీటి ప్రవాహంలోనే ఉంటుంది. 2016లో 90 days మాత్రం టెంపుల్ క్లోజ్ అయ్యింది. అప్పుడు వరద ఎక్కువ ఉండడం వలన ఇప్పుడు కూడా 1 month నుండి వరద ప్రవాహం ఎక్కువగానే ఉంది. సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం ముందు నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రస్తుతానికి రాజగోపురంలోనే అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. నీటి ప్రవాహం ఇప్పుడు తగ్గుతుందో, టెంపుల్ ఇప్పుడు ఓపెన్ అవుతుందో చెప్పలేము. ఏడుపాయల దుర్గమ్మ తల్లి దేవాలయంలో నీటి వరద ఎంత ప్రవహించినా సరే అమ్మవారి పాదాలను తాకుతూ మాత్రమే వెళ్తాయి. దేవస్థానంలో అమ్మవారి విగ్రహం పీఠం ఎత్తులో ఉంటుంది కాబట్టి ఈ వరద నీరు మొత్తం కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల నుండి వస్తూ ఉంటుంది. వరద ప్రవాహం తగ్గాక అమ్మవారి గర్భగుడి తలుపులు తెరిచినప్పుడు అమ్మవారు ఇలా దర్శనమిచ్చారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము.